Solve d square minus 5d plus 6y is equal 0. Auxiliary equation is m square minus 5m plus 6 is equal 0. Put d is equal to m. d plus m పెట్టుకోవాలి. m square minus 5m plus 6 is equal to 0. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్ కావాలి మనకు. ఫ్యాక్టర్స్ కావాలంటే ఏంటి? a is equal 1, b is equal minus 5, c is equal 6. కాబట్టి m is equal minus b plus or minus b square minus 4ac by 2a. m is equal minus b అంటే ఏంటి? minus 5. ఈ minus 5 ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. కాబట్టి 5 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏంటి? minus 5 హోల్ స్క్వేర్ minus 4, a అంటే 1, c అంటే 6 by 2, a అంటే 1. That implies m is equal 5 plus or minus 5 whole square అంటే ఏంటి? minus 5 whole square అంటే 25 minus 4 1s are 4, 4 6 are 24 by 2. m is equal 5 plus or minus 25 minus 24 అంటే root 1 by 2. That implies m is equal 5 plus or minus root 1 అంటే 1 by 2. అంటే ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ అంటే మీనింగ్ ఏంటి? ఒకసారి ప్లస్గా రాసుకోవాలి, ఒకసారి మైనస్గా రాసుకోవాలి. m1 ఈజ్ ఈక్వల్ 5 ప్లస్ 1 by 2, m2 ఈజ్ ఈక్వల్ 5 మైనస్ 1 by 2, m1 ఈజ్ ఈక్వల్ 5 ప్లస్ 1 6 by 2, 6 by 2 అంటే ఏంటి? 3. నెక్స్ట్ m2 ఈజ్ ఈక్వల్ 5 మైనస్ 1 అంటే ఏంటి? 4 by 2 అంటే 2. కాబట్టి m1 ఈజ్ ఈక్వల్ 3, m2 ఈజ్ ఈక్వల్ 2. ఇక్కడ 2 roots are real and distinct. Here 2 roots are real and distinct. కాబట్టి జనరల్ సొల్యూషన్ y is equal c1 e power m1x c2 e power m2x. y is equal c1 e power m1 అంటే ఏంటి? 3x plus c2 e power m2 అంటే 2x. Next, another problem is solve d square plus 9y is equal 0. ఈ ప్రాబ్లాన్ని మనం ఆక్సిలరీ ఈక్వేషన్లో రాసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m square plus 9 is equal 0. Put d is equal m. d is equal పెట్టుకోవాలి. అంటే m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఈ ప్లస్ 9 రైట్కి వెళ్తే ఏమవుతుంది? మైనస్ 9. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 9 ఏం చెప్పొచ్చు? 9 ఇంటూ మైనస్ 1, 9 ఇంటూ మైనస్ 1 మైనస్ 9. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ మైనస్ 1 అంటే ఏంటి? i స్క్వేర్. వీ నో దట్ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1. i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1 అంటే ఏంటి? మైనస్ 1 ప్లస్ i స్క్వేర్ పెట్టుకోవాలి. m is equal root 9i square. m is equal plus or minus root 9 root i square. 2 root cancel. m is equal plus or minus 3 root 9 అంటే 3i. అంటే ఎలా ఉంది? ఇది కాంప్లెక్స్ ఫామ్లో ఉంది. కాంప్లెక్స్ అంటే ఏంటి? m is equal ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. అంటే ఇక్కడ ఆల్ఫా ఏం లేదు అంటే ఏంటి? జీరోగా తీసుకోవాలి. ఆల్ఫాని జీరోగా తీసుకోవాలి. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0, beta is equal to 3. 2 roots are complex. General solution y is equal e power alpha x c1 cos beta x c2 sin beta x. y is equal e power alpha అంటే ఏంటి? 0x c1 cos beta అంటే ఏంటి? 3x c2 sin beta అంటే ఏంటి? 3x. 0 ఇంటూ x 0, e పవర్ 0 అంటే ఎంత? 1. కాబట్టి c1 cos 3x plus c2 sin 3x is the final answer. Next 10 marks question. 10 marks question ఏంటది? solve dy by dx plus y secant x is equal tan x. ఇది ఎలా ఉంది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఫార్ములా ఏంటి? dy by dx
ప్లస్ py ఈజ్ ఈక్వల్ q. అంటే ఇక్కడ p అంటే ఏంటి కంపేర్ చేయండి. dy by dx plus y secant x is equal to tan x is the given problem. Compare with linear differential equation of first order తో కంపేర్ చేస్తే p ప్లస్ ఏముంది ఇక్కడ yకి y సరిపోయింది. p అంటే ఏంటి ఇక్కడ secant x, q అంటే ఏంటి tan x. ఇక్కడ మనం ఏం కావాలి ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కావాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if is equal e power integral pdx is equal e power p అంటే ఏంటి secant x dx is equal e power integral secant x అంటే ఏంటి log of secant x plus tan x. అంటే ఇక్కడ ఏం లేకపోతే ఈ ఉన్నట్టు అంటే మనకు ఫార్ములా ఉంది ఒకటి ఏంటది log e power log a to the base e అంటే ఏంటి a. కాబట్టి e power log secant x plus tan x to the base e అంటే ఏంటి secant x ప్లస్ tan x. అంటే నాకేమొచ్చింది ఇప్పుడు if ఏమొచ్చింది if అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది secant x ప్లస్ tan x. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ q ఇంటూ if dx ప్లస్ c. y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఏమొచ్చింది నాకు secant x ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ q అంటే ఏంటి ఒక క్యూకి ఇచ్చాడు ఇక్కడ tan x ఆఫ్ if వచ్చింది నాకు కింద చేసినప్పుడు secant x ప్లస్ tan x dx ప్లస్ c. అంటే y secant x ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ tan x into secant x tan x secant x dx ప్లస్ ఇంటిగ్రల్ tan x into tan x tan square x dx plus c. y of secant x plus tan x is equal integral tan x secant x dx plus integral tan x అంటే ఏంటి secant square x minus secant square dx minus integral 1 dx plus c. y of secant x plus tan x is equal integral tan x secant x అంటే ఏంటి secant x plus integral secant x అంటే ఏంటి tan x minus integral 1 dx అంటే ఏంటి x plus c. మనకు ట్రిగోనోమెట్రీ ఐడెంటిటీలో 1 plus tan square theta is equal secant square theta. అప్పుడు tan square theta is equal secant square theta minus 1. కాబట్టి tan square x అంటే ఏంటి secant square x minus 1.